హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి టుమారో నుంచి. దానికి సంబంధించిన స్ట్రాటజీ ఏమి, ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఏ విధంగా నీట్గా ఎగ్జామ్ ఎలా రాయాలి, మీరు ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, దీనిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి నీట్గా. ఫస్ట్ మనము యాక్చువల్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 3rd నుంచి 25th వరకు చేంజ్ చేస్తారు, ఇది అందరికి తెలిసిందే. సో మీరు సెంటర్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకోవాలి, ఇది అందరికీ ఒక్కసారి నీట్గా చూడండి. ఇవి అడ్మిట్ కార్డ్స్ తీసుకోవాల్సిందే మీరు కంపల్సరీ, అట్లీస్ట్ టూ అడ్మిట్ కార్డ్స్, అంటే మీదే జిరాక్స్ 2 కాపీస్ తీసుకొని వెళ్ళండి. ఒకటి పోతే ఒకటి సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి, సెంటర్కి ఏ టైంలో వెళ్ళాలి, ఒక చిన్న క్లారిటీ. మనకి ఎగ్జామినేషన్ టైమింగ్ చెప్తాను చూడండి. ఎగ్జామినేషన్ టైమింగ్, షిఫ్ట్ టైమింగ్స్ యాక్చువల్గా మార్నింగ్ షిఫ్ట్ అయితే 7:30 నుంచి 8:30, ఇది రిపోర్టింగ్ టైం. మనకి 7:30 నుంచి 8:30కి, అంటే 8:30కి గేట్స్ క్లోజ్ అవుతాయి. చిన్న క్లారిటీ ఇస్తున్నాం. నా సజెషన్ అయితే మీరు 7 లోపలే ఉండేకి ట్రై చేయండి అక్కడ. ఓకే, 7 లోపలే ఉండేకైతే ట్రై చేయండి, ఇది నా సజెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7:30 అంటే మనము 7:30 నుంచి 8:30 అంటే మీకు సెంటర్ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. దూరంగా ఉండేవాళ్ళు ముందే ఒకసారి అక్కడ టైమింగ్ కూడా ఇచ్చేసింటారు. మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా లింకప్ ఆల్రెడీ మన అడ్మిట్ కార్డులోనే ఉంటాయి, చెక్ చేసుకొని మీరు వెళ్ళచ్చు హ్యాపీగా. సో సెంటర్కి ఒక 1/2 అవర్ ముందే ఉండే ట్రై చేయండి, దూరంగా ఉండేవాళ్ళు. దగ్గర ఉండేవాళ్ళు నో ప్రాబ్లం. నెక్స్ట్, మీకు టైమింగ్స్ వచ్చి 8:30 గేట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి, 9 to 10:30, యాక్చువల్ 1.5 అవర్. ఇదే అయితే 11:50 నుంచి 12:50 అంటే 11కి ఉండే ట్రై చేయండి. ఓకే, మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేదేమి 12:45 నుంచి 2:15. నెక్స్ట్ 3 PM నుంచి 4 PM థర్డ్ షిఫ్ట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 2:45 లేదా 3కి ఉండే కరెక్ట్గా అదే ఈ టైమింగ్లో ఉండే ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఇంకో చిన్న క్లారిటీ, ఎగ్జామినేషన్ థర్డ్ షిఫ్ట్ 4:30 నుంచి 6 PM. ఓకేనా, ఇది టైమింగ్ షెడ్యూల్స్. ఒక 1/2 అవర్ బిఫోర్ కానీ అట్లీస్ట్ ఈ టైం కన్నా ఉండే ట్రై చేయండి. అక్కడ సెంటర్ దగ్గర మెయిన్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమంటే, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ చూసుకొని ఖచ్చితంగా ఆధార్ అయితే తీసుకోపోమని చెప్తాను నేను. వేరే ఐడి ప్రూఫ్లు అలో చేస్తారు, కానీ ఆధార్ తీసుకొని పోవడం బెస్ట్ ఆప్షన్ మీకు, మరి ఏ ఇబ్బందులు లేకోకుండా. నెక్స్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్ ఐడి ఒక 2 కాపీస్ పెట్టుకొని వెళ్ళండి. ఓకే, ఇది నేను చెప్పే నా సజెషన్స్. అక్కడ వాడే ఇచ్చాడులేండి, నేను ముందే చెప్తున్నాను ఇక్కడ. ఇంకొకటి ఏమంటే, ఫైనల్గా ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే చిన్న క్లారిటీ ఇస్తా. ఏం చదవద్దండి, ఇంకా మీరు చదవడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, వదిలేసేయండి. మైండ్ ఫ్రీ పెట్టుకోండి, నీట్గా నిద్రపోండి హ్యాపీగా. ముందే అది చదివేసి, కొంతమంది నేను సెంటర్ దగ్గర చూస్తూ ఉంటాను కదా, బుక్కులు పట్టుకొని కూర్చోంటారు. ఇన్ని రోజులు చదివి ఉండేది వదిలేసి మళ్ళీ ఆ టైంలో బుక్స్ పట్టుకొని కొత్తగా చదువుకుంటున్నామంటే ఉండేవి ఎగిరిపోతాయి. అది మీ మైండ్ సెట్ బట్టి ఎలా ఉంటుంది నాకైతే తెలియదు. చాలామంది సెంటర్స్ దగ్గర నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, బుక్స్ పట్టుకొని కూర్చోంటారు, అక్కడ అవసరం లేదంతా. ఇంకొకటి చిన్న నా సజెషన్ ఏమంటే, యాక్చువల్గా రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా నేను చూశాను కాబట్టి, అనాలిసిస్ చేయకూడదు యూట్యూబ్ ఛానల్స్లో. అనాలిసిస్ అనేది చేయకూడదు. నేను ఇండైరెక్ట్గా చెప్పే ట్రై చేస్తాను మీకు. ఓకే, మ్యాక్సిమం ఎగ్జామ్ రివ్యూస్ కానీ ఇవన్నీ యాక్చువల్గా చేసే రూల్ లేదు. ఆల్రెడీ న్యూస్ కూడా ఉంది, ఇది ఎప్పుడంటే లాస్ట్ టైం ఏఎల్పి నుంచి ఇది అసలు అనాలిసిస్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో మనం ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం, అంటే ఎక్స్పెక్ట్ చేద్దాం. అందుకే మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి. ఇంకొకటి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పోయే ముందు యాక్చువల్గా టుమారో తెలుస్తుంది అనాలిసిస్ ఏ విధంగా, ఏ క్వశ్చన్ వస్తుందా ఏం కథ అని. ఈ షిఫ్ట్లోనే మీరు అనాలిసిస్ చేసుకుంటూ కూర్చున్నారంటే మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. సో నా సజెషన్ అంటే, మీ షిఫ్ట్లో ఉన్నప్పుడు అనాలిసిస్ అసలు చూడొద్దండి, ఇది. ఓకే, ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్ అంటే 10th బేస్ మీద అప్లై చేసిన స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేయాలి, అంటే అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ ఏ విధంగా ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలి, దాని గురించి ఒకసారి నీట్గా మాట్లాడదాం.
యాక్చువల్గా మనకి 100 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, టైమింగ్ వచ్చి 1.5 hours, 90 minutes. ఈ 90 minutesలో జనరల్గా చెప్తాను చూడండి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జిఎస్ జనరల్ సైన్స్, నెక్స్ట్ జిఏ అండ్ జీకే అంటే కరెంట్ అఫైర్స్. నా సజెషన్ ఏమైనా ఉందంటే, మీకు తెలుసు మీరు ఏ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అనేది, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కాండి. నేను చెప్తాను పక్కనోడు చెప్తాను అది కాదు, మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీకు పక్కా తెలుసు, దాన్ని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీకు క్వాంట్ స్ట్రాంగ్ సెక్షన్ అంటే ఫస్ట్ క్వాంటే చేయండి, రీజనింగ్ స్ట్రాంగ్ సెక్షన్ అయితే రీజనింగే చేయండి. ఓకే. ఇంకొకటి స్ట్రాటజీ ఏం చెప్తానంటే, నా సజెషన్ ఏమంటే, జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ మనకి 30 క్వశ్చన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉండేది గ్రూప్ డి ఎగ్జామినేషన్లో, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేకి ట్రై చేయండి. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో వన్ ఆఫ్ ద కొద్దిగా టిపికల్ టాపిక్ ఏమైందంటే పజిల్స్. ఈ పజిల్స్ నా సజెషన్ ఏమంటే, ఎక్కువ టైం తీసుకోవద్దండి, 1 or 2 minutes లోపల కంప్లీట్ అయిపోవాలి. పజిల్ ఇరుక్కున్నారంటే మీరు అక్కడే ఉండిపోతారు. ఆల్మోస్ట్ ఆల్ మనకు 1.5 hours ఒక 20 minutes లోపల రీజనింగ్ కంప్లీట్ చేసుకునే ట్రై చేయండి. 20 minutesలో 30 క్వశ్చన్స్. ఇది సెక్షనల్ ఇచ్చాడు మీకు ఈసారి, అది అడ్వాంటేజ్ అన్నమాట. తర్వాత సెక్షన్ ఏదైనా ఉందంటే జనరల్ సైన్స్, దీంట్లో కూడా 25 క్వశ్చన్స్లో, ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, మీకు 25 క్వశ్చన్స్లో 20 వస్తే 20నే అటెంప్ట్ చేయండి. ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్లో 30నే అటెంప్ట్ చేయండి. మీకు ఎన్ని వస్తే అన్నీ అటెంప్ట్ చేయండి. గుడ్ అటెంప్ట్స్ చూసుకొని నేను అన్ని అటెంప్ట్ చేయాలా ఇన్ని అటెంప్ట్ చేయాలా అనేది అవసరం లేదు. ఇక్కడ మీకు ఎన్ని అటెంప్ట్ చేస్తే, ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వర్తిస్తుంది ఇది, ఊగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి అది వర్తించేది ఇది. ఈ స్ట్రాటజీ ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఊకే హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళే వాళ్ళకి అది స్ట్రాటజీ, ఫుల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి సెట్ అవుతుంది ఇది. చిన్న క్లారిటీ ఇస్తుంది ఇక్కడ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ 25 క్వశ్చన్స్లో అన్ని 25 క్వశ్చన్స్ చేసే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ 25 చేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసే ట్రై చేయండి. అది జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ కానీ జీకే. ఈ 20 క్వశ్చన్స్లో 10 వస్తే 10నే అటెంప్ట్ చేయండి, ఎక్కువ అటెంప్ట్ చేసేకి వెళ్ళొద్దండి. నెగిటివ్ మార్కింగ్, ఈ నెగిటివ్ మార్కింగే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సింపుల్ క్లారిటీ. మీరు కట్ ఆఫ్లు చూసుకుంటుంటే 75.63, 70+43, 69.4 ఇట్లా పాయింట్స్ తీస్తూ ఉంటారు. ఈ పాయింట్స్ ఎవరికి తీస్తారంటే, ఎవరైతే నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకుంటారో, నా సజెషన్ ఏమంటే ఈ పాయింట్స్ మీరు డిసైడ్ చేసేది కూడా. మీరు ఇక్కడ నెగిటివ్ చేసి వస్తే కట్ ఆఫ్ వరకే రీచ్ అవుతారు, మిగతా ఫైనల్గా రీచ్ అవ్వడానికి చాలా ఇంపాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. నా కట్ ఆఫ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్. మీరు నెగిటివ్ మార్కింగే లైఫ్ డిసైడ్ చేస్తుంది మీకు, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఫైనల్గా ఏం చేస్తానంటే 25 క్వశ్చన్స్ క్వాంట్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మీరు నెగిటివ్ మార్కింగ్ గురించి నీట్గా డిస్కస్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 75 క్వశ్చన్స్లో మీరు 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి, దీంట్లో ఒక నెగిటివ్ రాకపోతే, అంటే మీరు నెగిటివ్లే అటెంప్ట్ చేయకపోతే మీకు 75 వస్తాయనుకుంటారా. ఇప్పుడు నార్మలైజేషన్ మార్క్స్ 80 వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఈ ఇయర్ అయితే 1 మార్కే యాడ్ చేస్తాడు, 76 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 75 క్వశ్చన్స్లో మీరు ఒక 18 రాంగ్ చేశారనుకోండి, చెప్తున్నాను నెగిటివ్ మార్కింగ్ ఎంత డేంజరో చెప్తున్నాను. 18 మార్క్స్, 75లో 18 పోతే ఎంత ఒక్కసారి చూడండి. 7 15లో పోతే, నెక్స్ట్ 6లో 1 పోతే 57 వస్తాయి. మీకు వచ్చిన మార్క్స్ అన్నీ 57 నెగిటివ్ మార్క్ అయిపోయిన తర్వాత, దీంట్లో 1/3 తీయాలి కదా మరి, అంటే 6 మార్క్స్. 57 - 6 ఎంత, 51. మీకు వచ్చిన మార్క్స్ 51. దాదాపుగా ఎన్ని మార్క్స్ కట్ అయినాయి మీకు, 18 + 6 24 కట్ అయ్యి, అంటే 51 మార్క్స్ మీకు. ఇలాంటి నెగిటివ్ మార్కింగ్ మీరు తప్పు చేస్తే, అందుకే ఏం చెప్తున్నా, మీకు ఎన్ని అటెంప్ట్స్ వస్తే అన్నీ అటెంప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25లో ఒక 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, రాంగ్ టఫ్ వచ్చాయనుకోండి, 23నే చేయండి.
రీజనింగ్ క్వశ్చన్లో 30 క్వశ్చన్స్లో 1 ఆర్ 2 కొద్దిగా హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, 25 నుంచి 25 చేయండి. 5 క్వశ్చన్స్ టఫ్ వచ్చిన మీకు జిఎస్లో 20 తెలుసు, 20 అటెంప్ట్ చేయండి. ఈ మైండ్ సెట్తో వెళ్తేనే మీకు పాజిటివ్ ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ పెట్టొచ్చారనుకోండి, అయిపోయింది కథం. ఈ 1 ఇయర్ ప్రిపరేషన్ ఎగిరిపోయినట్లే. మరి ఇంకొక చిన్న క్లారిటీ, సార్ మరి ఎట్లా సార్ అన్ని నెగిటివ్లు పెట్టి రావాలా అట్లా అంటే, ఒక 50-50 ఛాన్సెస్ అయితే తీసుకోండి. అంటే ఇంకొక చిన్న క్లారిటీ, ఫుల్ 100% క్వశ్చన్స్ వస్తాయి. కానీ మన దాంట్లో యాక్చువల్గా అంటే మనకి జిఎస్లో ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. జిఎస్, జీకే ఒక క్వశ్చన్ అంటే మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది, అంటే 2 ఆప్షన్స్ మీకు థింకింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకోండి, ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేషన్లో ఈ 2 ఆప్షన్స్తోనే కొడతాయి, ఆన్సర్ ఉంటుంది. ఇట్లాంటి దాంట్లో ఛాన్సెస్ తీసుకోండి, కానీ అది కూడా కొన్ని అన్నీ చేయొద్దండి. ఇదైతే నా సజెషన్. మీ ఓన్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఎవరు పడితే వాళ్ళకి కాదు. ఓకేనండి, ఇది నా సజెషన్. ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని అటెంప్ట్ చేసుకోవాలి అంటే, నా సజెషన్ ఏమైందంటే, మీరు కట్ ఆఫ్లు ఇప్పుడు ఒకసారి గమనిస్తే 75 దగ్గరికి వెళ్ళాయి కట్ ఆఫ్స్ మార్క్స్. అయితే ఈ ఇయర్ కట్ ఆఫ్లు ఈ రేంజ్లో పోయాయి. మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి, కానీ నెగిటివ్ మార్క్సింగ్స్ అయితే అటెంప్ట్ చేయొద్దండి, నా సజెషన్. మళ్ళీ ఇంకసారి నేను 15 అటెంప్ట్ చేస్తానంటే ఇంకా నేను ఏం మాట్లాడను, మళ్ళీ దీనికి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఒకసారి బయట కాంపిటీషన్ ఒకసారి ఆలోచించండి. ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఇది, ప్రిపరేషన్ చేయని వాళ్ళకి కాదు నేను చెప్తా ఉండేది. మీరు అటెంప్ట్స్ మంచిగా చేసేకే ట్రై చేయండి, కానీ నెగిటివ్ మార్కింగ్ చేయొద్దండి. ఇంకొకటి, పేపర్ హార్డ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా, మీడియం ఉంటుంది, ఇవన్నీ మనకొద్దు. మీ పేపర్ హార్డ్ మీకు హార్డ్ ఉంటే అందరికీ హార్డ్ ఉంటుంది, మీకు ఈజీ ఉంటే అందరికీ ఈజీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఇది కూడా, మిగతా వాళ్ళకి కాదు ఇది. నీకు టఫ్ ఉంటే పక్కనోడికి కూడా టఫే ఉంటుంది పేపర్. వాడికి ఈజీ అని చెప్పేసి నువ్వు హార్డ్ అని చెప్పేసి ఫీల్ అవ్వకుంటున్నావు అంటే అది రాంగ్ మెథడ్, రాంగ్ ఆలోచన, రాంగ్ థింకింగ్ కూడా. అసలు పేపర్ గురించి మీరు ఏం ఆలోచించారు, ఎలా అయినా రాండి, మీరు పాజిటివ్ మైండ్తోనే రాయండి ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు అప్రెంటిస్షిప్ చేసిన సిసిఏ వాళ్ళు, అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి వాళ్ళ గురించి నీట్గా చెప్తాను చూడండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు నేను చెప్పే సజెషన్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్వాంట్, రీజనింగు, నెక్స్ట్ జిఎస్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ జీకే. రీజనింగ్ 30 క్వశ్చన్స్, ఇక్కడ 25 క్వశ్చన్స్, ఇక్కడ 20, క్వాంట్ కూడా 25. ఈ క్వాంట్లో రఫ్గా నా సజెషన్ ఏమంటే 20కైనా అటెంప్ట్ చేసే ట్రై చేయండి. రీజనింగ్ 30 చేసేయండి, పక్కన రాలేదంటే 25 అయినా అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేంటారు. ఈ 25లో నీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేయి. దీంట్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగా ప్రాక్టీస్ చేయండి. చేసింటారు కదా, క్వాంట్ రీజనింగ్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎగ్జామ్ రాయండి నీట్గా. మీకు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్లో ఇక్కడ ఒక 10 to 15 లోపల అటెంప్ట్ చేసే ట్రై చేయండి. ఇక్కడ 20లో 10, మినిమం 10. ఇక్కడే గమనించి 20 + 30 50, ఇక్కడ ఒక 10 వేసుకుందాం, 60 ఒక 7, 67. ఈ రేంజ్లో మీరు పర్ఫార్మెన్స్ ఉంటే మీకు 100% జాబ్ వస్తుంది. ఎవరికి? అప్రెంటిస్షిప్ సిసిఏ వాళ్ళకి. ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా సార్, నార్మల్ రాసే వాళ్ళకి అది మీ ఊహకే అందిస్తున్నా, మీరే డిసైడ్ కాండి. ఓకేనా అండి, ఇది నేను చెప్పే, నాకు తెలిసిన మెథడ్స్లో చెప్పాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను. ఇది నా సజెషన్ అయితే ఇది అనమాట. ఓకే, నెగిటివ్గా ఆలోచించుకోకుండా 1 ఇయర్ ప్రిపరేషన్ మీ ముందుంది. అందరికీ నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్. అందరికీ, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరూ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, సో వీలైనంత వరకు ఒక 1/2 అవర్ ముందు ఉండేకే ట్రై చేయండి. ఐడి ప్రూఫ్లో లాస్ట్ వన్, ఐడి ప్రూఫ్లన్నీ ఒకే బ్యాగ్లో కానీ, అంటే పర్స్లో కానీ, నేను లాస్ట్ టైం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఒకే పర్స్లో ఇవన్నీ పెట్టుకొని వెళ్ళారనుకోండి, ఒక్కోసారి వెళ్ళిపోయింది మీతో చేజారిపోయింది అనుకోండి, అక్కడ ఎగ్జామ్ అయినా మిస్ అవుతుంది. అన్నీ ఒకే దగ్గర ఉంచుకోవద్దండి. బ్యాగ్ కూడా చాలా జాగ్రత్త. బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ మన వాళ్ళు దొంగనాయలు చాలా ఎక్కువ ఉన్నారన్నమాట ట్రైన్స్లో. బాగా ఒకసారి జాగ్రత్తగా ఉండండి.
హ్యాపీగా ఎగ్జామ్ అయితే రాయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.